కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ శాఖలోకి వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనకిచ్చిన వాక్యం ఏంటంటే జీసస్ ఆల్వేస్ ఆన్ టైం. అంటే యేసు ప్రభువు ఒక్క నిమిషం ఆలస్యం చేయడు, ఒక్క సెకండ్ కూడా ఆయన ఆలస్యం చెయ్యడు. అంటే ఆయన రావటం భూమి మీదకి కరెక్ట్ టైం వచ్చాడు. అలాగే రెండవ రాకడలో తిరిగి రావటం కూడా కరెక్ట్ టైంలో వస్తాడు గనక ఒక్క 2 నిమిషాలు మనము దేవుని సన్నిధిలో ఆయన వచ్చేటప్పుడు ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈరోజు సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కానీ, మరి సంఘ పెద్దలు కానీ, లేకపోతే సేవకుడు కానీ ఎలాగూ ఉన్నారంటే కొన్ని విషయాలు చెప్పి ఆ రైట్ టైంలో దేవుడు ఏం చేస్తాడో మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 22, 24, 25 ప్రకారము కోప చిత్తునితో సహవాసము చెయ్యకుండుడి. ఏమండి? క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుడి. హల్లెలూయా. నీవు వాని మార్గమును అనుసరించావనుకో నీ ప్రాణమునకు ఊరు తెచ్చుకుంటావు. లోకములైన, సంఘములైన, కుటుంబములైన మనము చూడవలసింది ఏంటంటే శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ప్రతి బిడతో ఐక్యతతో ఉండమన్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వతమైన జీవము, ఆశీర్వాదం ఉండదంట. కోప చిత్తునితో సహవాసము చేయకూడదు. క్రోధము గలవాన్ని పరిచయము చేసుకోకూడదు. అలాంటి మార్గాలలో వాళ్ళు అనుసరిస్తే చివరికి మనకు ప్రాణమే. అందుకనే ఈనాడు మనము సంఘాల కంటే తీతు 3:10 ప్రకారం మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించండి. హల్లెలూయా. మన సంఘాలలో ఏదైనా సంఘ క్షేమము, అభివృద్ధి కొరకు ఎవరైనా ఆటంకాలు కలిగించినా గాని ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరైతే సంఘం ఎదుగుదలకు ఆటంకముగా ఉంటారో వారికి బుద్ధి చెప్పినా గాని వారిని మాట వినకపోతే వారిని దూరపరచండి. రావద్దని చెప్పకండి గాని వాళ్ళని విసర్జించి అన్నాడు. అందుకనే ఫిలిప్పీ 4:9 ప్రకారం ప్రతి సంఘము క్షేమము, అభివృద్ధి పొందాలి అంటే, ప్రతి సంఘము ఈ రాకడ కాలంలో ఎత్తబడి ఉండాలి అంటే మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించేదరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏది చూతురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. మనం ఎప్పుడైతే ఇతరులను క్షేమిస్తామో, ఇతరులను ప్రేమిస్తామో, ఆదరిస్తామో, మరి వాళ్ళని
సంఘ క్షేమాభివృద్ధి కొరకు నడిపిస్తామో అప్పుడే మనకి సమాధానము దొరుకుతుంది. కనుక ఈ అంచె దినాల్లో సైతాను చేసేది ఏంటంటే క్రైస్తవుల లోపల ప్రవేశించి డివిజనస్ అంటే ఒకరినొకరిని విడగొడుతుంది. జాగ్రత్త. అలాగే మోరల్ ఫెయిల్యూర్, నీతిగా నడుచుకోవటం నేర్చుకోండి. హల్లెలూయా. అలాగే ఎవరైనా దైవజనులు ఒక వాక్యం చెబితే అది నీకు గుచ్చుకుంటే నువ్వు మారు మనసు పొందుటకు నిర్లక్ష్యము చెయ్యొద్దు. తర్వాత నీ సంఘములో శ్రద్ధగా చెప్పిన వాక్యాన్ని విని దాని ప్రకారం నడవండి. గాని ఎక్కడో రీల్స్ లేకపోతే ఎక్కడెక్కడో ప్రసంగాలు చూసి మీరు అది తప్పుడు బోధ అయితే తెలిసి ఆ బురదలో పడకండి. వాక్యానుసారంగా జీవించండి. ఎందుకంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను ఆన్ టైంలో రైట్ టైంలో నేను రాబోతున్నాను గనక ఓ సంఘమా, ఎందుకంటే సంఘాన్ని వధువుతో పొలుస్తున్నాడు గనక మన సంఘం అంటే నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నది. ఇప్పుడు డీజిల్ పెరుగుద్ది, గ్యాస్ పెరుగుద్ది, నువ్వు తినే తిండి కూడా కేజీ బియ్యము 10,000 కూడా అవ్వచ్చు. ఆ రోజులు ఖచ్చితంగా వస్తాయి గనక ఆయన నమ్మిన బిడ్డలకు ఏ కొరత కొదువుండదు. ఆత్మలో ఎదగండి, ఆత్మలో వర్ధిల్లండి, ఆత్మానుసారంగా జీవించండి. దేవుడు మీ కుటుంబాలను మీ సంఘాలను ఎత్తబడి స్థితిలో ఉంచునుగాక. అయితే ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే జీసస్ ఆల్వేస్ ఆన్ టైం. అది హెచ్చరికే, ప్రసంగం కాదు, హెచ్చరికే. కానీ ఇప్పుడు వాక్యం చెప్తున్నా, జీసస్ ఆల్వేస్ ఆన్ టైం. ఆన్ టైంలోనంటే కరెక్ట్ టైంలో. ఎంతో మంది ప్రవచించుకుంటూ వచ్చారు, వచ్చిన సరైన టైంలో వచ్చాడు ప్రభు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ప్రతి పాపిని విడిపించుటకు సిలువ మోసి రక్తం కార్చి ప్రాణమర్పించి 3 దినాలు సమాధిలో ఉండి ఆమెను తిరిగి లేచి ఇంచుమించు 500 మందికి పైగా కనబడి 40 రోజులు ఆయన పరలోకానికి వెళ్తుండగా శిష్యులందరూ కనులారా చూశారు. నేను చెప్తున్నాను కదా, ఏ రీతికి వెళ్ళిన దేవుడు ఆ రీతిగా దేవుడు ఆన్ టైంలో వస్తాడు. కానీ ఈ రోజు నువ్వు ఒక విశ్వాసిగున్నావా, దైవజనుడుగున్నావా, కాపరుగున్నావా, గుర్తుపెట్టుకో, మనందరము ఆన్లైన్ పరిచర్య మంచిదే గాని యేసు ప్రభు వెళ్ళండి 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 అన్నాడు. మనము ఇంటింటా వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, పట్టణానికి, గ్రామానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి చేసేదే సరైన సువార్త అని నా ఒపీనియన్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అపోస్తుల కార్యం 10:38 ప్రకారము సమయం వచ్చింది. ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, అదేమనగా దేవుడు నజరేడని యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి అనుసరించినదే. దేవుడు ఆయనకు తోడైండును గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించను. భూమి మీద యేసు ప్రభును నమ్ముకున్న ప్రతి బిడ్డ చేయవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి అనేక మందికి మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించి సంచరించటమే మన పని. ఇంకా చెప్పాలంటే కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను విడిపించి ఆయన ప్రేమించిన రాజ్య నివాసులుగా చేయటమే. 3.5 సంవత్సరాలు తండ్రి చెప్పిన పనిని ఆయన సంపూర్ణముగా సరైన సమయంలో చేశాడు. కనుక ఈ రోజు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సరైన సమయంలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు పరిగెత్తు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. సరైన సమయంలో ఎంతమంది బాగుపడ్డారంటే, ఒక ఆయన బ్లైండ్ మ్యాన్, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 49 నుంచి 51 చూస్తే, ఆయన ఒక మార్గంలో వెళ్తుండగా ఒక పుట్టుగుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించనగానే వెమ్మటే ఆయన ఇటువైపు తిరిగి ఆయన ఇలా పిలవండి అన్నాడు. కానీ శిష్యులందరూ నువ్వు గమ్మునుండి అన్నారు. కానీ యేసు ప్రభు రైట్ టైంలో, ఆన్ టైంలో ఆయన్ని పిలిచాడు. నేను నీకేం చేయగోరుకున్నాను అయ్యా, నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అయితే నీకేం కావాలో అదే నీకు జరుగుద్ది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు. చూడండి, అతను ఎమ్మటే స్వస్థపరచగానే ఏ బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోకుండా ఏం చేశాడు తెలిసే, ఎమ్మటే వెంటనే యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభుతో పాటు వెళ్ళాడంట. మరి ఈ రోజు నువ్వు కిడ్నీ ఫెయిల్ అయితే దేవుడు బాగుపరిచాడు, HIV వస్తే బాగుపరిచాడు, క్యాన్సర్ వస్తే బాగుపరిచాడు, ఇంకా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఇంకా నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ఎప్పుడు యేసు ప్రభుకి ఆత్మలు సంపాదిస్తారు. చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారు తెలుసా, ఇంక్లూడింగ్ IAS IPSలు కూడా అంత అయిపోయిన తర్వాత లాస్ట్ కి రిటైర్ టైంలో ఖాళీ గుండి సంఘాలను ఉద్ధరించడానికి వస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేడు అనుకూల సమయం గనుక అట్లా కాదు. ఈ భూమి మీద అతి విలువైన పని ఏంటంటే తెలుసా, పరలోకాన్ని నింపడమే. నువ్వు సువార్త బై మిస్టేక్ చెప్పావు, అది దేవుని శక్తి గనక ఎదుటోని పరలోకానికి తీసుకువెళ్తే నీకు దేవుడు సింహాసనం ఇస్తాడు. మొట్టమొదటిది, గుడ్డి వ్యక్తిని రైట్ టైంలో బాగుపరిచాడు, అతన్ని సేవకుడిగా మార్చాడు. రెండవది, చనిపోయిన లాజరస్. యోహాను సువార్త 11:32 నుంచి 38 వరకు వీళ్ళందరూ ఏడుస్తున్నారు. యేసు ప్రభు కూడా చూసి వాళ్ళని చూసి కూడా వేదన చెందాడు. షీ వెప్ట్, ఆయన కన్నీరు
విడిచెను అంటాడు. ఆయన కలవరపడ్డాడంట, ఆత్మలో మూలిగాడంట. ఈరోజు మనం మన బంధువులకి మన రక్త సంబంధులకి ఏదైనా జరిగినప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్నామా, వాళ్ళు ఓదారుస్తున్నామా? నేను ఒకటే చెప్తున్నా, 1 యోహాను 3:17 ప్రకారము ఎవరైతే మీ రక్త సంబంధులను మీరు బాగా ఉండి అన్నీ ఉండి కూడా ఎవరినైతే మీరు ప్రేమించరో ఆదరించరో ఖచ్చితంగా మీలో దేవుని ప్రేమ ఉండదు కనుక మీరు పొరపాటున పరలోకి వెళ్ళరు. నేను చెప్తున్నాను కదా, యేసుప్రభు 4 క్వశ్చన్లు వేస్తాడు. రైట్ టైంలో భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎవరికి అన్నం పెట్టావు, ఎవరికి దప్పి తీర్చావు, ఎవరిని పరామర్శించావు, ఎవరికి వస్త్రం ఇచ్చావంటే ఈ 4 క్వశ్చన్లకి మన దగ్గర ఆన్సర్ ఉంటే మనం ఖచ్చితంగా పరలోకంకి వెళ్తాం. పరలోకంకి లేదంటే వెళ్ళకపోయినా తీర్పులో ఎడమ వైపున మేకలుగా ఉండిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకమే ఉంటది. రెండవది, ద రైట్ టైంలో లాజర్ దగ్గరికి వచ్చాడు, కృతజ్ఞత చెల్లించాడు తండ్రికి. వాళ్ళని ఆ రాయి బొర్లించమన్నారు, అతన్ని లేపారు. సో ఈ రోజు నువ్వు చనిపోతున్నావు అని డాక్టర్లు చెప్పినా రోమా 8:11 జాగ్రత్తగా చదువు. రోమా 8:11 ఏమంటాడు? యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే ఆ కిడ్నీ చచ్చిపోయిందా బతుకుతుంది, లేకపోతే ఆ లివర్ చచ్చిపోయిందా మరలా బతుకుద్ది. నువ్వు చనిపోయావని డాక్టర్లు డిక్లేర్ చేశారా? ఆయన ఆత్మ ద్వారా మనము ఖచ్చితంగా బ్రతుకుతాం. నీ విశ్వాసం నిన్ను బాగు చేయను. రైట్ టైం నువ్వు స్వస్థత పొందనగానే బాప్తీసం తీసుకో, వారసుడిగా మారు, పరలోక రాజ్య నివాసిగా నువ్వు దీవించబడతావు. రైట్ టైంలో యేసు ప్రభు అక్కడ ఉన్న చోట మరి 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత మరొక సీన్ లో రైట్ టైంలో 4,000 మందికి దేవుడు ఆహారము పెట్టాడు. చాలా మంది దైవజ్ఞుల బాధ ఏంటంటే, అయ్యా మాకు ఆహారానికి కూడా ఇబ్బంది పోతుంది అయ్యా, బిడ్డలకు ఫీజులకు ఇబ్బంది అవుతుందంటే, అసలు దేవుడు నిన్ను పిలిస్తే ఆయన ఏ మేలు కొదువా చెయ్యడు. ఎందుకంటే మనం ఆయనకి సరెండర్ అయ్యాం, మనము సృష్టికర్త పని చేస్తున్నాం గనక. ఈ రోజు మనందరం నేర్చుకోవాల్సింది, సేవకులు ప్రతి ఒక్కరు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మా ఫ్యామిలీలో ఎవరు పాస్టర్లు లేరండి బాబు, నేనే ఫస్ట్. కానీ మంచి జాబు, 80-90 వేలు జాబు. అప్పుడు దేవుడు నన్ను పిలిచినప్పుడు, నేను వచ్చినప్పుడు 6 నెలలు నాకు చుక్కలు గడిపోయి, అటు వెళ్తే 50 ఇస్తున్నారు, లేకపోతే ఇటు వెళ్తే 100 ఇస్తున్నారు, నా డీజిల్ ఖర్చు కూడా రావట్లే. కానీ నేను అన్న, ప్రభు మళ్ళీ నేను జాబ్ చేసుకుంటా, నేను సేవ చేస్తానంటే ఆఫీస్కి వెళ్ళంగానే ఆ ఆఫీస్లో ఎప్పుడైతే అడుగు పెడుతున్నానో ఒక పాస్టర్ గారు కాల్ చేసి, నాయన నువ్వు కిందకి రా, నీతో మాట్లాడండి. పాస్టర్ గారు తీసుకుంటాడు కానీ ఇవ్వడు కదండి. నేను ఇప్పుడే వస్తానంటే, నువ్వు ఇప్పుడే రా అన్నాడు. కిందకి వచ్చి, ఏంటయ్యా అన్నాడు. అయ్యా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, నాకు ఇప్పుడు అనుకోకుండా కొంచెం డబ్బు వచ్చింది, ఇది నువ్వు తీసుకున్నప్పుడు ఆయన ఇచ్చింది నా జీతంలో సగం ఇచ్చాడు. ఇక ఆయన ఎక్కడిచ్చాడు తెలుసా? ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను పోషిస్తానని. నిజంగా నేను చెప్తున్నా, ఆ రోజు నా శాలరీ నా దేవుడు ఇచ్చాడు. నాటి నుండి నేటి వరకు ఇంచుమించు 12-13 సంవత్సరాల నుండి ఫుల్ టైంలో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు, విడిపిస్తూనే ఉన్నాడు, ఆదరిస్తూనే ఉన్నాడు. అనేక మంది ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. ఇక్కడ చూద్దాం, మత్తయి సువార్త 15:34-38 వరకు. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని అడగ్గా 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. మీకు ఒక మర్మం చెప్పనండి, దేవుడు ఖచ్చితమైన టైంలో నీకు సంఘాన్ని ఇస్తాడు, ఖచ్చితమైన టైంలో నీకు ఆరోగ్యం ఇస్తాడు, ద రైట్ టైంలో నీ పెళ్లి చేస్తాడు, రైట్ టైంలో నీకు గర్భఫలం ఇస్తాడు, రైట్ టైంలో మిమ్మల్ని దీవిస్తాడు. ఒక్క నిమిషం కూడా, కానీ నీ టైంలో కాదు. అందుకే 2 సమయాలు ఉంటాయి, క్రోనోస్ టైం, కైరోస్ టైం. క్రోనోస్ టైం అంటే నీ టైం, నాకు ఇప్పుడే కావాలంటే జరగదు. కైరోస్ టైం అంటే దేవుని కటాక్షం పొందిన సమయం. ఆయన ఎప్పుడైతే శిష్యులు పిలిచినప్పుడు ఫస్ట్ టైం పేతురు వల వేసినప్పుడు కంప్లీట్ గా 153 పడినాయి. మరలా తిరిగి ఆయన పరలోకానికి వెళ్లే ముందు సిలువైపు పునరుద్ధానం తర్వాత ఆయన మరలా వాళ్ళని వల వేయనప్పుడు, వాళ్ళ వేయమన్నప్పుడు వాళ్ళకి పడిన 153. ఇక్కడ ఫస్ట్ 153, తర్వాత కూడా 153. అంటే దేవుడు నీటిలో 153 ఎట్లా కౌంట్ వేసి వల్ల వేసాడు ఒక్కసారి ఆలోచించండి. అందుకే మన దేవుడు పేరు ఆశ్చర్యకరుడు. నేను చెప్తున్నాను కదా, యేసు నామం మీకు చక్కగా తెలిస్తే, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీరు సకాలంలో ఫలిస్తారు. మీరు అనుకున్నది ఖచ్చితంగా ఊహించిన దానికంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రైట్ టైంలో నీ సంఘం ఖచ్చితంగా పెరుగుద్ది, రైట్ టైంలో నీ బిడ్డకు ఉద్యోగం వస్తుంది, రైట్ టైంలో నీ పిల్లలు గొప్పగా దీవించబడతారు. ఓకే, ఇక్కడ ఎన్ని గంపలు ఎత్తారంటండి? 7 గంపలు ఎత్తారు. 4,000 మంది పురుషులు భుజించినాక ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మనం ఏం చేస్తాం తెలుసా? పెళ్లికి 300 మందికి ఒక్క పూట పడటానికి ఎవరిని కించిపరచట్లేదు, కానీ ఎన్నో కష్టాలు పడతాం. కనుక నీ దేవుడు నీలో ఉన్నాడు కనుక నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆకలితో అలమటించేవాడు క్రైస్తవుడు
క్రైస్తవుడు కాదు. దప్పికతో రోగాలతో ఉండేవాడు క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు. వాడి గిన్నె ఎప్పుడు పొంగి పొరలాలి. ఎప్పుడంటే మొట్టమొదటి గిన్నె నీలో నుంచి వాక్యమనే గిన్నె నుండి పొంగి పొరలాలి. చదవండి, కొలసీలకు రాసిన పత్రిక 3:16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధి అంటే నీలో నుంచి అద్భుతాలు జరగటం సరైన టైంలో ఖాయము. హల్లెలూయా. మూడోది చూద్దాం. రైట్ టైంలో మన దేవుడు పిల్లలందరినీ పోషించాడు, సమృద్ధిని చూపించాడు. ఇంకోటి ఏంటంటే మూడోది లివింగ్ వాటర్. యోహాను సువార్త 4:7-14 వరకు ఇక్కడ మనం చూస్తే సమరీ స్త్రీ గురించి మనందరికి తెలుసు. సమరీ స్త్రీని ఇక్కడ ఏకవచనముతో పలుకుతున్నాడు. సమరీ స్త్రీ ఒక్కతే వస్తుందని మనం సొసైటీలో అంటే ఊరుకుంటామా? ఆడపిల్లని గౌరవం మార్చాలి కదా. అంటే సొసైటీలో ఆమె ఏ స్టేజ్లో ఉందో మనం గ్రహించాలి. 7-14 వరకు యోహాను 4లో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఈమె సమరీరాలు, మరి యేసు ప్రభు యూదులు. అంటే యూదులు అనేది ఇప్పుడు చెప్పాలంటే ఈ యొక్క మరి ఆంధ్ర తెలంగాణలో ఒక ఉన్నతమైన కులముగా మనం పరిగణించవచ్చు. కానీ సమరీ స్త్రీని మనము వేరొక తెగగా మనం అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరికి సాంగత్యం ఎట్టండి, మీకు మాకు పొందికుండొద్దు అంటాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభు అంటాడు, నాకు దాహం అవుతుంది తల్లి, నువ్వు నీళ్ళు ఇవ్వమంటే మా నీళ్లు మీరు తాగకూడదండి, మేము వేరంటున్నాడు. ఈ సొసైటీలు ఇప్పుడు కూడా క్రైస్తవులు ఇలాగే అనగదొక్కుతున్నారు. అందుకే మీరు అన్ని విషయాల్లో ఖచ్చితంగా అభివృద్ధి పొంది తీరాలి. సో ప్రభు అంటాడు 14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవ్వడను దప్పిగొనడు, నిత్య జీవముకే ఊరటి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిజంగా చెప్తున్నా, ఆయన ఎప్పుడైతే 17 సంవత్సరాలకి నమ్ముకున్నాను, తృప్తి, సంతృప్తి, సంపూర్ణత, పరిపూర్ణత నేను ఖచ్చితంగా పొందుకున్నా. ఏ తమ్ముడు, ఏ అన్న, ఏ తల్లిదండ్రులు, ఏ బంధువులు, రక్త సంబంధుల మీద ఆధారపడవద్దు. ఆయనే నీకు తండ్రిగా, తల్లిగా, అన్నగా, ఆదరణకర్తగా తోడుగా ఉంటే ఆయన నమ్మితే చాలు, ఆయన మహిమను చూస్తావు. నీ టైంలో నీ పనులన్నీ అవుతాయి. నీకు ఓపిక ఉండాలి. 4వది ఎవరంటే లెపర్ హీల్డ్, కుష్టి వ్యాధిగ్రస్తుడు. ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు మత్తయి సువార్త 8:1-5 వరకు. మరి వీళ్ళలో మరి ఒక్క వ్యక్తి మాత్రం అతను స్వస్థత పొందినాక వెనక్కి వచ్చినప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని యేసు ప్రభు రైట్ టైంలో తన మీద ఉన్న శాపాన్ని శుద్ధీకరిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే స్వస్థత పొందాడో క్లియర్గా చెప్తాడు, నువ్వు స్వస్థత పొందావు కదా, కృతజ్ఞత కలిగి ఉండవు కదా, మోషే యొక్క కానుక అక్కడ చెల్లించాలమన్నాడు. ఈరోజు చాలా మంది మీకు ఇలా చెప్తే మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ మీకే ప్రాబ్లముకి దేవుడు కార్యం చేసిన మీ సంఘాల్లో ఒక చిన్న కానుక, మొక్కుబడి కానుక వెయ్యండి, అది మరలా వెనక్కి రాదు, అది మిమ్మల్ని స్థిరపరుస్తుంది. ఆ రైట్ టైంలో కుష్టి వ్యాధిగ్రస్తుడిని స్వస్థపరిచాడు. 5వది ఏంటంటే థీఫ్ ఆన్ ద క్రాస్. ఇది మనం జీవితంలో ముగింపుకు వస్తున్నాం. మరి కుడి వైపున ఎడమ వైపున 2 దొంగలు ఉన్నారు. ఈ 2 దొంగలు లూకాసు వార్త 23:41-43 వరకు. ఈ ఒక్క దొంగ మాత్రం పశ్చాత్తాపడలా, ఇంకొక దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజు ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసి మారకపోతే కాదు, నువ్వు హృదయంలో మనస్ఫూర్తిగా అంగీకరిస్తే ఈ క్షణంలో యేసుప్రభు వస్తే ఇప్పుడే నువ్వు పరలోకంలో ఖచ్చితంగా ఉంటావు. సో ఆయన ఇప్పుడైతే పశ్చాత్తాపడ్డాడు, యేసుప్రభు అంటాడు, నేడు నీవు నాతో పరదేశులో ఉందువని. ఆమేన్, హల్లెలూయా. రైట్ టైంలో ఆయన వెళ్ళిపోయే టైంలో అతను కూడా యేసు ప్రభు తీసుకెళ్ళాడు. ఆఖరిగా ఆయన సకాలంలో స్వస్థత ఇచ్చాడు, సకాలంలో భోజనం పెట్టాడు, సకాలంలో శాపాన్ని బాపాడు, సకాలంలో ఆ దొంగను కూడా దేవుడు మార్చాడు రైట్ టైంలో. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటికైనా మీరు రక్షణ పొందాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి సహవాసంలో సంఘాలకు వెళ్ళండి. ఆన్లైన్లు కాదు. ఆన్లైన్లో మీకు ఇంకా ఆసక్తి ఉండి వాక్యం కావాలతో చూడండి, కానీ సమాజముగా కూడుట మానొద్దు. సంఘము కొరకే, వధువు కొరకే దేవుడు వస్తున్నాడు గనక మీరందరూ కలిసి కుటుంబాలన్నీ రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో 6వది ఏంటంటే కమింగ్ బ్యాక్. యేసు ప్రభు రైట్ టైంలో రాబోతున్నాడు. చూడండి, ఇరాను, ఇరాక్, మరి ప్రపంచమంతా గందరగోళంగా ఉన్న పరిస్థితిలో ఒక నైజీరియా సహోదరుడు కూడా ఒక మాట చెబుతున్నారు, ఎవరైతే దేవుని పిల్లలను ఇబ్బంది పెడతారో, లేకపోతే ఎవరైతే అన్యాయంగా దేశాలను పరిపాలిస్తారో, ప్రపంచంలో ఏ నాయకుడినైనా ఆ దూత, నేను చెప్పట్ల, భక్తిహీనులను మరి ప్రతి ఉదయకాలమున సంహారం చేస్తుందంట. కనుక రక్షణ పొందండి. నినివే పట్టణంలో ఎలాగ పశ్చాత్తాపడ్డారో రక్షణ పొందండి. అధికారైనా, లేనివాడైనా, ఉన్నవాడైనా మారు మనసు పొంది నీతి న్యాయ పరిపాలన ముందుకు వెళ్ళండి. దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రకటన గ్రంథం 22:11-13 ప్రకారము చూడండి, అన్యాయం చేయవాడిని అన్యాయం చేయమనండి, అపవిత్రుడిని అపవిత్రుడిగా ఉండమానండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగాను, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండవని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. కనుక
ఆయనే అల్ఫా ఒమేగా గనుక ఏ సంఘము, ఏ దైవజనుడు, ఏ విశ్వాసి కూడా పరలోకము మిస్ కావద్దు. ఆఖరి మాటగా చెప్తున్నా. డిజెస్ దినకరన్ గారు పరలోకానికి వెళ్ళేటప్పుడు కుటుంబం అంతటికి చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని తప్పకుండా పరలోకంలో చూడాలి, ఎవ్వరు మిస్ కాకూడదు, దైవజనుల విశ్వాసాలను ప్రేమించండి, ఆదరించండి అన్నాడు. కనుక మీరు అనుకుంటున్నారు పరలోకంలో ప్రతి కుటుంబం ఉంటది. దేవుడు మీ కుటుంబాలు దీవించును గాక. జీసస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. రైట్ టైంలో వచ్చాడు, మళ్ళా అదే రైట్ టైంలో మనల్ని కొనిపోవటానికి వస్తున్నాడు. సిద్ధంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని, వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలంలో, గడిచిన వారంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. ఈయన పేరు సంజయ్ ప్రసాద్ అండి. చాలా కాలము నుండి సయాటిక్ పెయిన్ తో, వెన్నుపూస ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. అయితే మరి ఈయన ఉండేది అరకు దగ్గర సుంకుమెట్ల. ఎప్పుడైతే అక్కడ వాళ్ళు మీటింగ్ పిలిపించినప్పుడు ఆయన ప్రార్థన చేశాం. కానీ ఒక్క 10 days లో జరిగిన అద్భుతం ఏంటంటే కంప్లీట్ గా ఆ సయాటిక్ పెయిన్ నుంచి ఆయన సంపూర్ణమైన స్వస్థతను పొంది ఉన్నాడు. అలాగే దానికి ముందు ఆయన వెన్నుపూస ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు ఫోన్లోనే ప్రార్థన చేశాము. అది ఇప్పటి వరకు రాలేదు. ఇటు మహిమ గల కార్యముకై దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికైనా వెన్నుపూస ప్రాబ్లం గానీ, సయాటిక్ పెయిన్ ఉన్నా గానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. ఓకే, ఈమె పేరు కోటేశ్వరి అండి, కోదాడ. వాళ్ళ మేనమామ పరంజ్యోతి నాకు తెలుసు. అయితే ఆయన ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈమెకి భయము, లేకపోతే గుబులుగా ఉండటము, చనిపోవాలనిపించటము, నిద్ర పట్టకపోవటము ఇలాగ కొన్ని రోజులుగా జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఫోన్లో ప్రార్థన చేశామో దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఆమెలో ఉన్న ఆ చీకటి అవంతా వెళ్ళిపోయి ఆ రాత్రి సుఖంగా నిద్రపోయింది. మరి ఇట్టి మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యం ఏంటంటే ఈయన పేరు సంజయ్ ప్రసాద్. ఇంత ముందు కూడా సాక్ష్యం మీతో పంచుకున్నాను. ఈయనకి ఫస్ట్ వెన్నుపూసలు విపరీతమైన నొప్పి ఉండేది. మరి ఫోన్లో ప్రార్థించినప్పుడు ఆ నొప్పి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇప్పటి వరకు రాలేదని. మరి లాస్ట్ మంత్ నేను ఎప్పుడైతే అరకు దగ్గర ఉన్న సుంకుమెట్టలో వెళ్ళినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే ఆయన సయాటిక్ పెయిన్ తో బాధపడుతున్నాడు. ప్రార్థన చేశాం. విత్ ఇన్ 1 week లో అంచెలంచెలుగా సంపూర్ణంగా తగ్గిపోయింది. ఎవరైతే మరి ప్రమోషన్ లేక, నేను చాలా కాలం నుంచి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నానని, మరి అక్కడే ఒక టీచరు షెమో అనే ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ప్రవచించి నేను చెప్పాను, అయ్యా మరి ఈ మాసంలో ఒక అద్భుతం మీకు జరుగుతుందని నమ్మండి. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆయన ఫోన్ చేసి ఆఫ్టర్ 10 days తర్వాత, అయ్యా మరి నాకు MEO ప్రమోషన్ వస్తుందని లిస్ట్ లో ఉంది అని. నేను ఒక్కటే చెప్పా, మీరు కమిట్ చేయండి, అక్కడ మీరు ఒక చిన్న మీటింగ్ పెడతానని మీరు కమిట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా అన్నాడు. అద్భుతంగా తనకి MEO = HM పోస్ట్ వచ్చింది. ఇట్టి మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే ఈ చెయ్యి కొంచెం ఇట్లా షేక్ అవుతూ ఉంటది. దేవుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప అద్భుతమైందంటే, ప్రియాంక ఈమె భీమిలి అండి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన ప్రాబ్లము, ఎక్కడికి వెళ్ళినా ఆమె ఆయాసము గాని, లేకపోతే అంటే మల్టీ డిజార్డర్స్ అన్నమాట ఆమెకి ఉన్నవి ప్రాబ్లమ్స్. నేను చెప్పలేను గానీ ఎన్ని టెస్టులు చేసినా ఆ టెస్టుల్లో అన్ని నార్మల్
వచ్చాయి, మెడిసిన్స్ వాడిన నో యూజ్, గ్యాస్ ప్రాబ్లం. దేవుని మహిమ కొరకు చెబుతున్నా. ఆమె ఎప్పుడు ఒక మంచాన బడి లేచేది కాదు. ఎప్పుడైతే నా సహోదరుడు లోహిత్ గారు వైజాగ్ లో ఉన్నారు, ఆయన కాన్ఫరెన్స్ కాల్లో మేము ఫోన్ లో ప్రార్థించినప్పుడు, అన్నా నేను లోకం చేయలేనిది నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇప్పుడు నాకు చాలా బాగుందని. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ అన్నమాట. ఏ మ్యాన్ హల్లెలూయా. ఇతని పేరు జోసెఫ్ అండి. వీళ్ళు శ్రీకాకుళము. ఈ పిల్లవాడికి విపరీతంగా ఎప్పుడు చూసినా వాంతులు లేకపోతే మోషన్స్ అవుతాయి, మాటలు రావు. గుర్తుపెట్టుకోండి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఈమె ప్రోగ్రామ్ చూసి కాల్ చేయడానికి కారణం ఏంటంటే, పోయిన వారం జాషువా అని బెంగళూరులో ఉన్నాడు. అతనికి 3.5 సంవత్సరాల వరకు మాటలు రాలేదు. వాళ్ళందరూ అనేవాళ్ళు అంటే ఇంటికి చుట్టాలు వచ్చి, మీరు ఏం తప్పు చేశారో ఏ పాపం చేశారో మీ ఓడికి ఇట్లా మోగోడైపోయాడని. ఆ నైట్ ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థన చేశానో, కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా, నెక్స్ట్ డే నుంచి వాడు నిదానంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఈ సాక్షిని చూసి వాళ్ళ అమ్మమ్మ పేరు రోజా రమణి, మరి ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థన చేశామో ఆ వాటర్ తాగాడో, నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ మోషన్స్ గానీ ఆ యొక్క వామిటింగ్స్ ఆగిపోయినాయి, వాడు మాట్లాడటం ప్రారంభించాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేనే లేదు. ఏ మ్యాన్. ఇట్టి మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది 21, 17, 10, 5, 7 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా సంతానం ప్రార్థించిన తర్వాత కీర్తన 113:9 ప్రకారం మరి పొందుకుంటున్నారు. మరి ఏ సమస్య ఉన్నా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కాల్ చేయండి. డైరెక్ట్ గా మీ కొరకు ప్రార్థన చేస్తా. మీ కుటుంబాలకు మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. మా ఊరు అంటే కొత్తకోట. మా పేరు మణిమ్మ. మా ఊర్లో ఉన్నాక జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఫుల్ వస్తే తగ్గలేదు. 2 సార్లు వచ్చినా తగ్గలేదు. మా నాయన పిలుచుకుపోయి డాకాను చూపించినాక ఆడ తగ్గలేదు. ఆడిపోయినాక మళ్ళీ మన్నాడేళ్ళ నాకు మొత్తం ఎంత ఊపిరి ఇట్లా తగ్గిపోయినట్లు 7 వారాల నరాలు మొత్తం చల్ల అయిపోయినాయి. ఇంకా పడిపోతున్నాయో కిందన అన్నట్లు అయిపోయి ఇంకా పండుకున్నా. ఇంట్లో ఎవ్వరు పలకరిస్తలేరు. నాకు బాధ అనిపించింది. మా తమ్ముడు రక్షణ తీసుకున్నాడు. మా తమ్ముడు ఫోన్ చేసి పాలన చేయించుకున్నాక అయ్యగారు వాళ్ళని నేను నాకు మంచిగా అయిపోయింది. అయ్యగారు పాలన చేసినాక 10 నిమిషాలు నాకు తక్కువ అయిపోయింది. ఈసారి చెల్లి చెప్పుదామని నేను హైదరాబాద్ పోదాం అనుకుంటే మా ఆయన పోనిచ్చలేడు. అయ్యగారు వల్లనే నేను బతికినంటే దేవుడు ఇచ్చిన సాధ్యం తీర్చింది. ఏం తగ్గింది నీకు? ముడుకు తగ్గింది. ముడుకంటే ముడుకు బాధ అయితే మోకాలు నొప్పా? మోకాలు నొప్పి తగ్గింది. నొప్పి లేదు కదా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? ఇప్పుడు ఎక్కడ సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. రాత్రి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఓకే, ప్రార్థన చేస్తాం. అందరూ దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యాలు చెప్తుంటే నాకు విశ్వాసం కలిగి నేను కూడా ప్రార్థన చేయించుకోవాలా పాస్టర్ గారితో ఆశపడి, నాకు యూరిన్ గంటకి వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్. నాకు యూరిన్ గంటకి వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్. ప్రార్థన చేశారు పాస్టర్ గారు. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి వందనాలు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఎన్నో ప్రవచనాలు చెప్పిన రైట్ టైంలో భూమి మీదకి వచ్చి రక్షణ కార్యం జరిగించావు నాయన. నువ్వు చేయవలసిన 3.5 సంవత్సరాల పరిచర్యను ఇలాగూ చేయమని మాకు మాదిరి చూపావు. ఏ రీతికి వెళ్ళావు అదే రీతిగా రాబోతున్నావు కనుక మేమందరం నాయన మా కుటుంబాలు నీ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయండి. నిజమైన మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ శక్తి పొంది బుద్ధి గల కనిగలవాలే అయ్యా. ఆ రైట్ టైం ఎప్పుడైనా మేము నీ కొరకు ఎదురు చూసే కృపను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తల నుండి అరికాల వరకు అయా నీ బిడ్డలను తాకండి. పాడైపోయిన ప్రతి అవయము నీ పునరుద్ధాన శక్తితో ఇప్పుడే తిరిగి మరలా బ్రతుకునుగా. వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు దయచేయండి అయా. సంఘ కాపరులను అయా ఆదరించండి, బలపరచండి. ప్రతి విశ్వాసి ఆత్మపూర్ణులుగా చేయండి. చీకటి క్రియల నుంచి విడిపించండి, స్వస్థపరచండి, విడుదలనివ్వండి, సమృద్ధినివ్వండి, రక్షణ కార్యం జరిగించండి. ఈ రోజే యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించే కృపను దయచేయండి. ఇంచుమించు 11 సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.